జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. మనల్ని ఉదయాన్నే మంచం మీద నుంచి లేపే శక్తి ఏది? ఏదైనా ఒక కష్టమైన పనిని పూర్తి చేశాక ఆ వచ్చే సంతృప్తి ఎక్కడుంచొస్తుంది? ఆ శక్తి పేరే డోపమైన్. ఈ రోజుల్లో మన జీవితంలో ఇది చాలా ముఖ్యమైపోయింది. మన మోటివేషన్ దగ్గర్నుంచి మన అలవాట్ల వరకు అన్నింటినీ నడిపిస్తుంది. సరే, ఈరోజు మనం ఈ డోపమైన్ వెనుకున్న సైన్స్ ఏంటో, అది మనల్ని ఎలా నడిపిస్తోంది, ఇంకా ముఖ్యంగా దాన్ని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. కాబట్టి అసలు ప్రశ్న ఇదే: ఈ పవర్ఫుల్ ఫీల్ గుడ్ కెమికల్ మనకు మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా? ఇది మనల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుందా లేదా మనల్ని అడిక్షన్స్లోకి నెట్టేస్తుందా? పదండి, ఈ రెండిటినీ చూద్దాం. సరే, ముందుగా అసలు ఈ డోపమైన్ అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. ఇది మన బ్రెయిన్లో ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి మెసేజ్లు పంపే ఒక కెమికల్ మెసెంజర్ అన్నమాట. ఉదాహరణకి, మనకు ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడు లేదా ఒక గోల్ రీచ్ అయినప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, అరే భలే చేసావు, మళ్ళీ చేయి అని చెప్పడానికి డోపమైన్ రిలీజ్ చేస్తుంది. అదే మనల్ని ఆ పనులను మళ్ళీ చేసేలా ఎంకరేజ్ చేస్తుంది. సరే, సెక్షన్ 1: డోపమైన్ యొక్క రెండు వైపుల పదును. అంటే డోపమైన్ అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఒకవైపు మనల్ని గొప్ప విజయాల వైపు నడిపిస్తే, మరోవైపు మనల్ని ప్రమాదంలోకి కూడా నెట్టగలదు. సహజంగా చూస్తే డోపమైన్ మన మనుగడకు చాలా అవసరం. మనం బతకడానికి అవసరమైన పనులుంటాయి కదా, అంటే మంచి ఆహారం తినడం, ఏదైనా పని పూర్తి చేయడం, లేదా మన చుట్టూ ఉన్నవాళ్లతో కలవడం. ఇలాంటివి చేసినప్పుడు డోపమైన్ రిలీజ్ అయ్యి మనకు ఆనందాన్నిస్తుంది. దీనివల్ల మనం ఆ పనులను మళ్ళీ చేస్తాం. ఇది చాలా హెల్దీ, ఇంకా న్యాచురల్ సిస్టమ్. కానీ అసలు ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతోంది. ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందంటే, మన ఈ న్యాచురల్ సిస్టమ్ని టార్గెట్ చేస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, నోటిఫికేషన్స్, వీడియో గేమ్స్లో గెలిచినప్పుడొచ్చే రివార్డ్స్, ఇవన్నీ ఏం చేస్తాయంటే మన డోపమిన్ సిస్టమ్ని హైజాక్ చేసేస్తాయి. దానివల్ల మన బ్రెయిన్ ఓవర్గా స్టిమ్యులేట్ అయిపోతోంది. సెక్షన్ 2: వ్యసనంలో మెదడు. ఇక్కడే మనం డోపమైన్ యొక్క డార్క్ సైడ్ గురించి మాట్లాడుకుంటాం. అదే అడిక్షన్. అసలు అడిక్షన్ అంటే ఏంటి, దాని వెనకున్న బ్రెయిన్ సైన్స్ ఏంటో అర్థం చేసుకోవడానికి రండి మన బ్రెయిన్లోకి ఓ లుక్కేద్దాం. ఇప్పుడు చూడండి, మన రివార్డ్ సిస్టమ్ రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి న్యాచురల్గా, ఇంకోటి హైజాక్ అయినప్పుడు. న్యాచురల్గా ఎలా ఉంటుందంటే, మనం ఫుడ్ తిన్నప్పుడు కొద్దిగా డోపమైన్ రిలీజ్ అవుతుంది, అంతే. కాని కొన్నిసార్లు ఈ సిస్టమ్ హైజాక్ అవుతుంది. అంటే డ్రగ్స్ లాంటి వ్యసనపరుడైన పదార్థాలు లేదా కొన్ని రకాల ప్రవర్తనలు ఏం చేస్తాయంటే డోపమైన్ని విపరీతంగా పెంచేస్తాయి. దీనివల్ల చాలా ఎక్కువ ఆనందం వస్తుంది. కాని అదే సమయంలో ఆ పనిని మళ్ళీ చేయాలనే బలమైన కోరిక పుడుతుంది. అసలు ఈ హైజాక్ ఎలా పనిచేస్తుంది? మన బ్రెయిన్లో మెసోలింబిక్ పాత్వే అని ఒకటుంటుంది. దాన్ని మనం రివార్డ్ సూపర్ హైవే అని పిలవచ్చు. ఈ హైజాక్ అంతా అక్కడే జరుగుతుంది. ఎప్పుడైతే డోపమైన్ విపరీతంగా రిలీజ్ అవుతుందో, అది ఆ హైవేలోని కనెక్షన్స్ని మార్చేస్తుంది. దాంతో ఆ వ్యసనాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. దానిమీద కోరిక ఇంకా పెరిగిపోతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, డ్రగ్ అడిక్షన్ అయినా, గేమింగ్ లేదా సోషల్ మీడియా అడిక్షన్ అయినా రెండిటి వెనుక ఉన్న మెకానిజం ఒకటే, అదే డోపమైన్. రెండింటిలోనూ ఒకే రకమైన లక్షణాలుంటాయి. అంటే దానికోసం తప్పించిపోవడం, అదే ఎఫెక్ట్ కోసం డోస్ పెంచాల్సి రావడం, ఇంకా మామూలు విషయాల్లో ఆనందం దొరకపోవడం, ఇవన్నీ కామన్. సెక్షన్ 3: మన మెదడును మనమే హ్యాక్ చేసుకోవడం. సరే, ఇప్పటిదాకా సమస్య ఏంటో చూశాం. మరి సొల్యూషన్ ఏంటి? గుడ్ న్యూస్ ఏంటంటే, మనం మన బ్రెయిన్ కెమిస్ట్రీని మనమే కంట్రోల్ చేయొచ్చు. అవును, మన బ్రెయిన్పై మనం కంట్రోల్ తెచ్చుకోవచ్చు. ఒక సైంటిఫిక్ స్టడీ ఏం చెప్తుందంటే, రోజూ మెడిటేషన్ చేయడం వల్ల మన బ్రెయిన్లో ఆలోచించే భాగానికి ఇంకా కోరికలను పుట్టించే భాగానికి మధ్య కనెక్షన్ బలపడుతుందట. అంటే దీనివల్ల మన ఇమోషన్స్ని, మన ప్రవర్తనని మనం ఇంకా బాగా కంట్రోల్ చేసుకోగలుగుతాం. అయితే ఇది ఎలా సాధ్యం? దానికి కారణం న్యూరోప్లాస్టిసిటీ. ఇదొక అద్భుతమైన కాన్సెప్ట్. అంటే ఏంటంటే, మన బ్రెయిన్ ఒక రాయిలా గట్టిగా ఉండిపోదు. అదొక మట్టి ముద్దగాంటిది. మన ఆలోచనలు, మన పనుల ద్వారా దాన్ని మనకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. అందుకే ఇందాక మనం చెప్పుకున్న పద్ధతులు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సెక్షన్ 4: మీ డోపమైన్ టూల్ కిట్. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ప్రాక్టికల్గా మనం ఏం చెయ్యొచ్చో చూద్దాం.
డోపమైన్ని న్యాచురల్గా కంట్రోల్ చేయడానికి ఇక్కడ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మొదటి టెక్నిక్ యోగా నిద్ర. ఇదేంటంటే ఎలాంటి శారీరక శ్రమ లేకుండా మనల్ని గైడ్ చేస్తూ డీప్ రిలాక్సేషన్లోకి తీసుకెళ్లే ఒక పద్ధతి. మన నర్వస్ సిస్టమ్ని రీసెట్ చేయడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. జస్ట్ పడుకుని రిలాక్స్ అయితే ఏమవుతుందిలే అనిపించొచ్చు కదా, కానీ ఈ నెంబర్ చూడండి. కొన్ని స్టడీస్లో ఏం తేలిందంటే యోగా నిద్ర ప్రాక్టీస్ చేసే వాళ్లల్లో డోపమైన్ లెవెల్స్ ఏకంగా 65% పెరిగాయట. అమేజింగ్ కదా. అంటే బయటినుంచి ఏమీ లేకుండానే మనలో మనమే ఆనందాన్ని, ప్రేరణను పెంచుకోవచ్చనమాట. మరి యోగ నిద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలి? చాలా సింపుల్. శవాసనంలో అంటే ప్రశాంతంగా వెల్లకిలా పడుకోవాలి. తర్వాత ఒక గైడెడ్ ఆడియోని ఫాలో అవ్వాలి. అది చెప్తున్నట్టుగా బాడీలోని ఒక్కో పార్ట్ని రిలాక్స్ చేస్తూ రావాలి. శ్వాస మీద దృష్టి పెట్టాలి. అంతే. ఎవరైనా చాలా ఈజీగా చెయ్యొచ్చు. రెండో టెక్నిక్ టార్గెటెడ్ బ్రీతింగ్ అంటే శ్వాస వ్యాయామాలు. ఇది కూడా చాలా పవర్ఫుల్ టూల్. మన మూడ్ని, మన నర్వస్ సిస్టమ్ని వెంటనే కంట్రోల్ చేయడానికి ఇదొక అద్భుతమైన మార్గం. ఇక్కడ కొన్ని రకాల బ్రీతింగ్ ఎక్సర్సైజులు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కోదానికి పనిచేస్తుంది. ఉదాహరణకి విమ్ హాఫ్ మెథడ్. ఇది చేస్తే వెంటనే ఎనర్జీ వస్తుంది. లేదా యాంగ్జైటీగా, కంగారుగా అనిపిస్తే సైక్లిక్ సైయింగ్ చేస్తే వెంటనే రిలీఫ్ వస్తుంది. ఇక మైండ్ని కామ్గా ఉంచుకుని ఫోకస్ పెంచుకోవాలంటే బాక్స్ బ్రీదింగ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మన అవసరాన్ని బట్టి మనకు నచ్చింది ఎంచుకోవచ్చు. ఇక మూడో టెక్నిక్ డోపమైన్ బూస్టింగ్ యోగా. మన టూల్కిట్లోని ఇంకొక ముఖ్యమైన సాధనమిది. బ్రీతింగ్తో పాటు మూమెంట్స్ కూడా చేస్తే మన మోటివేషన్, మైండ్ క్లారిటీ న్యాచురల్గా పెరుగుతాయి. మోటివేషన్ పెంచడానికి కొన్ని ముఖ్యమైన ఆసనాలు ఉన్నాయి. ఉదాహరణకు క్యాట్/కౌ పోజ్ ఉంది కదా, అది బాడీకి ఎనర్జీ ఇస్తుంది. అలాగే ట్రీ పోజ్, ఇది ఫోకస్, బ్యాలెన్స్తో పాటు ఏదో సాధించామనే ఫీలింగ్ని ఇస్తుంది. ఇలా ప్రతి ఆసనానికి డోపమైన్ని రెగ్యులేట్ చేయడంలో దానిదైన ప్రత్యేకత ఉంది. సెక్షన్ 5 మీ ప్రేరణను అదుపులో ఉంచుకోవడం. సరే, ఇక ఫైనల్గా మనం ఇప్పటిదాకా నేర్చుకున్న విషయాలన్నిటినీ ఒక్కసారి గుర్తుచేసుకుని మన మోటివేషన్ని మన కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలో చూద్దాం. అయితే బ్యాలెన్స్డ్ లైఫ్ కోసం మనం ఏం చేయాలి? ఫస్ట్, డోపమైన్ అనేది మంచిది, చెడ్డది కూడా అని అర్థం చేసుకోవాలి. మన రివార్డ్ సిస్టమ్ హైజాక్ అయిందా లేదా అనే సంకేతాలను గమనించాలి. ఆ తర్వాత మెడిటేషన్, బ్రీదింగ్, యోగా ఇలాంటి టూల్స్ వాడుకుని మన కంట్రోల్ని మనం తిరిగి తెచ్చుకోవాలి. అల్టిమేట్గా పాయింట్ ఏంటంటే డోపమైన్ని అర్థం చేసుకుంటే మనం దానికి బానిసలం అవ్వక్కర్లేదు. దానికి మనమే మాస్టర్ అవ్వచ్చు. అప్పుడు మనకు కావాల్సిన మోటివేషన్ కోసం బయట వెతకాల్సిన పనిలేదు. మన లోపలి నుంచే దాన్ని క్రియేట్ చేసుకోగలుగుతాం. కాబట్టి గుర్తుంచుకోండి, మోటివేషన్ అనేది యాక్సిడెంటల్గా వచ్చేది కాదు. అదొక చాయిస్. మరి ప్రేరణ అనేది ఎవరి చేతుల్లో ఉండాలి? మన చేతుల్లోనా లేక బయటి ప్రపంచం చేతుల్లోనా? ఇది ఆలోచించాల్సిన విషయం.